మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుప్రసాద్. అభాగ్యులకు అండగా అన్నార్థుల ఆకలి తీర్చమే లక్ష్యంగా శ్రీ స్వేచ్ఛ ఫౌండేషన్ స్థాపించడం జరిగిందని ఆ సంస్థ ఆ ఫౌండేషన్ వ్యవస్థాపకులు గణేష్ అయితే తెలుపుతున్నారు. ఈరోజు శ్రీ స్వేచ్ఛ ఫౌండేషన్ 3వ వార్షికోత్సవం సందర్భంగా కాకినాడ జిల్లాలోని శంకవరం గ్రామంలో అయితే మాత్రం ఒక మెగా మెడికల్ క్యాంప్ అయితే ఏర్పాటు చేశారు. అయితే ఈ సంస్థ గతంలో కరోనా సమయంలోని కేవలం 7గురితో మాత్రమే ఈ సంస్థను ప్రారంభించి ఫౌండేషన్ నేటికి 500 మంది సభ్యులుగా కొనసాగుతున్నారు. ఈ ఫౌండేషన్ తో ఎంతో మంది అన్నార్థులకు ఆకలి తీర్చడమే కాకుండా అనేక మెగా మెడికల్ క్యాంపులు నిర్వహించడం, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి ఆ చనిపోయే స్థితిలో ఉన్న వారికి రక్తాన్ని అందించడం, వీరైతే మాత్రం ఈ శ్రీ స్వేచ్ఛ సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో అయితే మాత్రం కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో మెగా మెడికల్ క్యాంప్ అయితే మాత్రం ట్రినిటీ ఆసుపత్రి ఆధ్వర్యంలో, అలాగే డెంటల్, అలాగే మెడికల్ క్యాంపులు, రక్త పరీక్షలతో కూడా ఇక్కడైతే మాత్రం వేలాది మంది ఈ రోజు అయితే మాత్రం ఈ 3వ వార్షికోత్సవం పురస్కరించడం అయితే మాత్రం వేలాది మందికి అయితే మాత్రం ఇక్కడ రోగులకైతే పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అయితే అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఈ స్వేచ్ఛ ఫౌండేషన్ ఎందుకు స్థాపించారు, ఈ స్థాపించడానికి కలిగిన అంశాలు ఏంటనే విషయాల్లో ఆ వ్యవస్థాపకులు అయితే మాత్రం మన దగ్గర లక్ష్మీ గణేష్ ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అందరికీ నమస్కారం. నేను శ్రీ స్వేచ్ఛ ఫౌండేషన్ అధ్యక్షులు కరి లక్ష్మీ గణేష్. మన శ్రీ స్వేచ్ఛ ఫౌండేషన్ అక్టోబర్ 7, 2021లో స్థాపించడం జరిగింది. దీనికి ఎందుకు స్థాపించామంటే కరోనా కాలంలో చాలా మంది ఆక్సిజన్ అందక చనిపోవడం జరిగింది. అప్పుడు మేమందరం, మా స్నేహితులందరూ అనుకుని తలా 100 రూపాయలు వేసుకుని అప్పుడు ఒక కుటుంబానికి నెలకు సరిపడా నిత్యావసరం ఇవ్వడం జరిగింది. అలాగే కత్తిపూడి పక్కన ఏవి నగరంలో ఒక కుటుంబానికి ఆక్సిజన్ అందక ఇబ్బంది పడుతున్నారు. అప్పుడు మేము ఎల్బిమింగ్స్ అనే ఫౌండేషన్ తో నేను, నవీను అందరూ కలిసి అక్కడికి వెళ్ళి ఆ కుటుంబానికి ఆక్సిజన్ అందించి వాళ్ళకి ఆర్థికంగా మరియు ప్రాణాలు నిలబెట్టడం జరిగింది. అప్పటి నుంచి మేము సేవ మొదలుకొని ఇప్పటి వరకు సుమారు మన స్వేచ్ఛ ఫౌండేషన్ 7గురితో స్టార్ట్ అయిన స్వేచ్ఛ ఫౌండేషన్ ఈ రోజుకి 500 మందితో సక్సెస్ఫుల్ గా జరిగింది. దీనికి నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటూ ఎంతో మందికి రక్తం అందించడం జరిగింది. ఈ రోజుకి యువసేన బ్లడ్ బ్యాంక్ సహకారంతో మనం మొదటి వార్షికోత్సవం శంకవరంలో యువసేన బ్లడ్ బ్యాంక్ క్యాంప్ తో స్టార్ట్ అయింది. ఆ రోజు సుమారు 50 యూనిట్లు నా స్నేహితులు, అన్న తమ్ముళ్ళు రక్తదానం చేసి ఆ రోజు యువసేన బ్లడ్ బ్యాంక్ కి ప్రాణదానం ఇవ్వడం జరిగింది. 2వ వార్షికోత్సవం కూడా 108 మంది రక్తదానం చేసి ప్రాణదానం చేయడం జరిగింది. దీనికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ రోజు 3rd యానివర్సరీ శంకవరంలో మెగా వైద్య శిబిరంతో ట్రినిటీ హాస్పిటల్ మరియు గౌతమి ఐ కేర్, డెంటల్ పద్మావతి గారు ఈ రోజు ఇచ్చేశారు. ఈ కార్యక్రమానికి చాలా మంది దాతలు సహకారంతో ఇంత గ్రాండ్ గా చేయడం జరిగింది. మీ యొక్క సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటూ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం చూస్తున్నాము శ్రీ స్వేచ్ఛ ఫౌండేషన్ గణేష్ ఆధ్వర్యంలో శంకవరం గ్రామంలో వైద్య శిబిరం ఉచితంగా జరగడం జరుగుతుంది. సో గణేష్ గురించి చెప్పాలంటే ఈ కార్యక్రమాలు తను డిగ్రీ చదువుతున్న రోజుల నుంచి మొదలు పెట్టడం జరిగింది. తన స్నేహితుల సహకారంతో చిన్నగా మొదలై ఇప్పుడు వైద్య శిబిరాలు, రక్తదాన శిబిరాలు, అన్నదానం ఇలాంటివన్నీ జరుగుతూ వచ్చాయి. సో ఈ రోజు 3వ వార్షికోత్సవం వరకు ఇంత సక్సెస్ఫుల్ గా రన్ చేశామంటే మా చుట్టూ ఉన్న డోనర్స్ కానీ, తన మేనేజ్మెంట్ ద్వారా అందరినీ గ్యాదర్ చేసి ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసే శక్తి తనలో ఉండడం కానీ ఒక సూచికగా చెప్పొచ్చు. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చాలా తను చేయాలి. సో మనందరి సహకారం కూడా ఖచ్చితంగా తనకు ఉండాలి. సో మరొకసారి మా ఫౌండేషన్ తరపు నుంచి 3వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. లక్ష్మీ గణేష్ మా విద్యార్థి. ఏపీ మోడల్ స్కూల్ శంకవరంలో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివాడు. ఒక విజన్ లేకుండా అల్లరల్లరిగా తిరిగే మా గణేష్ ఇంతటి స్థాయికి వస్తాడని మేము ఎప్పుడు ఊహించలేదు. కానీ ఇప్పుడు సమాజం పట్ల ఇంతటి విజన్ ఉండి ఇంతమందికి సహాయం చేస్తూ ఇంతటి మంచి ఫౌండేషన్ స్థాపించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇంతకు ముందు విద్యార్థులు ఎప్పుడు మేము వాళ్ళ టీచర్స్ అని చెప్పి చాలా గర్వంగా ఉన్నామని ఎప్పుడు చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా లేదు.
మేము వాళ్ళ టీచర్ అని చెప్పడానికి, లక్ష్మీ గణేష్ టీచర్ అని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. ఈ సంస్థ ద్వారా తను ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నాడు, అలాగే చాలా మందికి మేలు చేస్తున్నాడు. మాకు ఎంతో గర్వంగా ఉంది. గణేష్, కంగ్రాచులేషన్స్. ఇలాంటి పనులు ఇంకా నువ్వు మంచిగా చేయాలని మేము ఆశిస్తున్నాము. నేను ఎప్పుడు బ్లడ్ డొనేషన్ చేస్తూ ఉండేదాన్ని. అలాగా ఎవరికన్నా ఆపదలో ఉన్నప్పుడు మాత్రమే చేస్తున్న నన్ను ప్రతి సంవత్సరం 2-3 సార్లు డొనేట్ చేసేలాగా ఇంకా ప్రోత్సహించి నా ద్వారా విద్యార్థులకి ఇంకా ఎంతో అవగాహన కల్పిస్తూ అందరినీ ముందుకు తీసుకెళ్తున్నాడు. కంగ్రాచులేషన్స్ గణేష్. థ్యాంక్ యూ వెరీ మచ్. మామూలుగా స్టూడెంట్స్ అందరూ టీచర్స్ ఎక్కడన్నా కనిపిస్తే వాళ్ళు మా టీచర్ అని చెప్పి గౌరవంగా చూస్తారు. అలాంటి స్థాయి నుంచి గణేష్ ఎక్కడ కనిపించినా గణేష్ ఒకప్పుడు మా స్టూడెంట్ అని చెప్తున్న స్థాయికి ఎదిగినందుకు ఎప్పుడు సంతోషపడుతున్నాం. ఇప్పుడున్న మా స్టూడెంట్స్ కూడా గణేష్ ని ఒక ఐడల్ గా చూపిస్తూ ఉంటాం. లైఫ్ లో అలా ఎదగాలి అని చెప్పి చెప్తూ ఉంటాం. ఆల్ ద బెస్ట్. గణేష్ ఇప్పుడు స్క్రీన్ మీద కనిపించకపోయినా అందరికి రియల్ హీరో గణేష్ అని విద్యార్థులందరికీ చెప్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. కంగ్రాచులేషన్. నా పేరు నామల్ శ్రీనివాసరావు, ఎన్ఎస్ఆర్ శ్రీ స్ఫూర్తి ఫౌండేషన్ వ్యవస్థాపకుల్ని. ఈ రోజు శ్రీ స్వేచ్ఛ ఫౌండేషన్ 3వ వార్షికం సందర్భంగా ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంప్ కి నేను రావడం జరిగింది. ఈ యొక్క హెల్త్ క్యాంప్ చాలా బాగా జరిగిందండి. ఎందుకంటే ఈ టైంలో చాలా మంది హెల్త్ పరంగా చాలా ఇష్యూస్ ఉన్నాయండి. ఎందుకంటే నరాల సంబంధించి ఆర్థోపెడిక్ అంటే ఇలాగా ఐ క్యాంప్ పరంగా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు, కళ్ళు కనబడకూడదు. అవన్నీ దృష్టిలో ఉంచుకుని శ్రీ స్వేచ్ఛ ఫౌండేషన్ వారు సరైన నిర్ణయం తీసుకుని యొక్క మెడికల్ క్యాంప్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మెడికల్ క్యాంప్ లో ఫ్రీగా మెడిసిన్స్, అలాగే వాళ్ళకి ఎవరైతే కళ్ళు ఆపరేషన్ చేయాలో వాళ్ళందరూ కూడా ఫ్రీగా ఆపరేషన్ చేయించి వాళ్ళని వీళ్ళే ఆరోగ్య ద్వారా చేయించి వాళ్ళ ఇంటికి ఇవ్వడం జరుగుతుందండి. ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టేందుకు స్వేచ్ఛ ఫౌండేషన్ కుటుంబ సభ్యులందరికీ కూడా మా స్ఫూర్తి ఫౌండేషన్ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాను. ఎందుకంటే ఈ రోజుల్లో సేవ అనేది చాలా చాలా అధిక అయిపోతుంది. నిజంగా ఇలాంటి ఏరియాలో శంకవరం మండలం మన గణేష్ ఈ యొక్క కార్యక్రమం స్టార్ట్ చేయడం 3 సంవత్సరాల నుంచి కూడా చాలా మంచిగా విశేష స్పందన వస్తుంది. ఏంటంటే మనోడు ఏం చేయాలి చాలా మేము ప్రతిదీ కూడా ఫాలో అవుతాను. మనం చాలా జెన్యున్ గా ఏం చేసినా సరే నిజంతరం చేసుకుని ఏ ఫ్యామిలీకి అయితే నీడ్ ఉందో ఆ ఫ్యామిలీకి హెల్ప్ చేయడం జరుగుతుంది. సో దీన్ని ప్రత్యేకంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న గణేష్ ఫ్రెండ్స్ కి అలాగే స్వేచ్ఛ సభ్యులందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం. మానవ సేవే మాధవ సేవ అంటూ శ్రీ స్వేచ్ఛ ఫౌండేషన్ వ్యవస్థాపకులు గణేష్ చేస్తున్న కార్యక్రమాలు అయితే మాత్రం ఆ ప్రజల మన్నలు పొందుతున్నాయని అయితే మాత్రం ఇక్కడ గ్రామస్తులు చెప్తారు. ఎందుకంటే అనేక మార్లు మెడికల్ క్యాంపులు నిర్వహించడము, అలాగే అనాథులకు ఆకలి అన్న వారికి వారిని ఆదుకోవడము, అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం నిజంగా ఈ స్వేచ్ఛ ఫౌండేషన్ అనేది ముందుందని చెప్పి ఇక్కడ గ్రామస్తులు చెప్తారు. చాలా మంది కూడా ఇక్కడికి వచ్చిన వక్తలు కానీ ఈ 3వ వార్షిక సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో వక్తలు కూడా చాలా మంది కూడా ఆ గణేష్ సేవలో నిజంగా ఎనలేనివని అయితే మాత్రం పలువురు అయితే మాత్రం ప్రశంసలు తెలుపుతారు.